హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వాళ్ళు తమ్ములేన్లో టైటిల్ చూసారుగా, కొంచెం టాపిక్ బర్నింగ్ అని ఉంటుంది. ప్లీజ్ వినండి ఒకసారి. ఈ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఆపాలంటే నా దగ్గర కొన్ని సలహాలు సూచనలు ఉన్నాయి, మీకు చెప్తాను. దాని ముందు చిన్న వివరణ. ప్రపంచంలో దేశానికైనా రాష్ట్రానికైనా సామాన్య మానవుడికైనా ఒకటే రూల్ ఉంటుందండి. ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు చిన్న వివరణ మీకు ఇవ్వాలనుకుంటున్నాను, తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, యుద్ధం ఎంత వినాశనమో మీకు తెలుసు. జపాన్లో 1945లో ఏం జరిగిందో మీకు కూడా తెలుసు. హిరోషిమా నాగసాకి మీద 2 బాంబులు వేశారు 1945లో. ఎంతమంది చనిపోయారండి? ఆ రేడియేషన్ ఇప్పుడు కూడా పోలే, అంత ప్రమాదం యుద్ధం అనేది. ఒక సామెత గుర్తుకొస్తుంది నాకు, సలహాలు ఇవ్వడం ఈజీయే, పాటించడమే కష్టం. అమెరికా విషయంలో అదేనండి, సలహాలు బోల్డ్ ఇస్తుంది, అది మాత్రం పాటించదు. నాకు అమెరికాని చూస్తుంటే ఇప్పుడు నేను అగ్రరాజ్యం అన్న పొగరు తప్ప నాకేం కనపట్లేదండి. అగ్రరాజ్యం ఏంటి, చిన్న రాజ్యం ఏంటండి, అందరం ఒకటే కదండి. ఇది చాలా తప్పు చేస్తుంది అమెరికా, చాలా చాలా తప్పు చేస్తుంది. అమెరికా దేశం ఎలా ఆలోచిస్తుంది అంటే నాకు అనిపిస్తుంది, వాళ్ళదే గొప్ప దేశం, వాళ్ళదే అగ్రరాజ్యం, మిగతా దేశాలన్నీ కూడా ఏదో వాళ్ళ దగ్గర చాలా చిన్న దేశాల కింద, వాళ్ళ దగ్గర ఏదో మనం అన్నీ అడుక్కోవాలి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారేమో నాకు అనిపిస్తుందండి. ఒక సామాన్య మానవుడిగా నా దగ్గర ఒక 5 పాయింట్లు ఉన్నాయండి. ఈ పాయింట్లు కానీ ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఏకీకృతమై దీన్ని ఆలోచిస్తే ఎలా ఉంటుందో జస్ట్ నా వైపు నుంచి ఒక ఎనాలిసిస్ అంతే. ఇది నా మొదటి పాయింట్. ఈ ప్రపంచం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఈ అటామిక్ పవర్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ముందు ఏ దేశానికి కూడా ఉండకూడదండి. దేనికండి అవి? ఈ ప్రపంచ నాశనానిక? ఇవి ముందు అన్ని దేశాలు కూడా మొత్తం బ్యాన్ చేసేయాలి. ఈ అమెరికా ఏం చేస్తుంది? ఇరాన్ని తీసేయమంటుంది. మరి అమెరికాలో ఉంచుకోవచ్చా? ఇరాన్ తీసేయాలా? ఏంటిది రూలు? వాళ్ళని తీసే సలహా మీరు ఇస్తున్నప్పుడు మీరు కూడా తీసేయాలి. మిద్దరు తీసేయండి. ఒక పాయింట్ క్లియర్. నా రెండో పాయింట్ అండి, ఈ ప్రపంచంలో ట్రేడ్, వ్యాపారం చేయాలంటే ఏ ఆంక్షలు ఉండకూడదండి. ఏ దేశం ఏ దేశానికైనా ఏ ట్రేడ్ అయినా చేయొచ్చు. మీ దగ్గర ఏ వస్తువు ఉంది, ఎవరికి ఏటి అవసరం, ఈ వస్తువుని వాళ్ళకి అమ్మండి. అక్కడ మీకు ఏటి అవసరం ఆ వస్తువుని ఇక్కడ కొనండి. ఫ్రీ ట్రేడ్. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశానికైనా సరే మీరు వ్యాపారం చేసుకునే అవకాశం అన్ని దేశాలకు ఉండాలి. ఆంక్షలు ఏ దేశం ఏ దేశానికి పెట్టకూడదు. ఇది పాయింట్ నెంబర్ 2. ముఖ్యంగా ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ ఏమైనా ఉనండి, ఇవి మీ దేశ రక్షణ కోసం ఉంచుకోండి, పర్వాలేదు. అంతేగాని వీటిని ట్రేడ్ చేయడం ఏంటండి? అమెరికాకి ఏం చేస్తుందంటే, మనం ఇండియాలో ఉల్లిపాయలు అమ్మినట్టు బాంబులు అమ్ముతుందండి. వాళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటనుకుంటున్నారు? ఈ బాంబులు అమ్ముకోవడమే. అంటే మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను మీకు. దాంట్లోనే వాళ్ళు కొన్ని మిలియన్స్, ట్రిలియన్స్ సంపాదిస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే, ముందు ఇలాగా ఏ దేశ సంబంధించిన న్యూక్లియర్ పవర్స్ కానీ బాంబింగ్ కానీ వాళ్ళ రక్షణ కోసం ఉంచుకోవాలి తప్ప మిగతా దేశాలకి అమ్మకూడదు. ఇది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 అండి, ఇది చాలా సిల్లీగా ఉండొచ్చు కానీ అన్నదమ్ముల మధ్య కూడా ఒక్కొక్కసారి విభేదాలు వస్తుంటాయి. అలాగే ప్రపంచం మొత్తంలో ఎక్కడో దగ్గర ఏదో రకంగా విభేదాలు ఉంటాయి. ఎందుకంటే అందరూ మనుషులు ఒకలా ఉండరు, అన్ని దేశాలు ఒకలా ఉండవు. కాకపోతే ఇలాంటి సమయాల్లో డిప్లొమసీ మానేసి ప్రతి దేశం కూడా అండగా ఉండాలి అన్ని దేశాలకి, లేకపోతే విచ్ఛిన్నం అయిపోతుందండి. ఎవరైనా 2 దేశాలు ఏదైనా ఇలాంటి ఇష్యూస్లో ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి సాల్వ్ చేయడానికి ప్రతి దేశం కూడా తన వంతు ప్రయత్నం చేయాలి. ఇది నా పాయింట్ నెంబర్ 4. ముందు అభద్రతాభావం ముందు పోవాలండి. ఇప్పుడు దుబాయ్ని తీసుకోండి. నేను దుబాయ్లో 15 ఏళ్ళ నుంచి పైన ఉన్నాను. ఎంత సేఫెస్ట్ కంట్రీ అండి, గల్ఫ్ అంతా కూడా ఎంత సేఫ్ కంట్రీ. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ వార్ ఉంది, 15 రోజులు ఆగింది అంటున్నారు. ఈ 15 రోజుల్లో మళ్ళీ యుద్ధం జరుగుతుందేమో, మళ్ళీ ఏమవుతుందో ఈ భయంతో ఈ జనాలంతా కూడా అన్నీ స్తబ్దత అయిపోతున్నాయి. మొత్తం బిజినెస్లు అన్నీ స్తబ్దత అయిపోతున్నాయి. ఇది ఇలాగా పాజ్ అండ్ ప్లే ఉండకూడదు. ఏదో సినిమాలు చెప్పినట్టు చంపేరా అన్నట్టు ఉండాలి తప్ప ఇలా పాజులు పెడితే ఇంకా నరకం అండి. మళ్ళీ ఇంకో 15 రోజులు పాజ్ అన్నారు, మళ్ళీ 4 రోజులు అంటున్నారు. ఇప్పుడు మొత్తం అన్ని ఫ్లైట్లు అయిపోయాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి అన్ని ట్రాన్స్పోర్ట్లు పోయాయి. ఇప్పుడు ఎవరు ఏం చేయాలో ఎవరికి ఏమీ అర్థం కావట్లే. ఇంకా నా కన్క్లూజన్ ఏంటంటే, యుద్ధం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందండి. ఇప్పుడు కానీ మనం ఇలాంటి నిర్ణయాలు, ఒక సామాన్య మానవుడికే నాకు ఇన్ని ఐడియాలు వస్తున్నప్పుడు ఎంతోమంది విజ్ఞులు ఉన్నారు, అందరూ ఆలోచించండి. ఇలాగే జరుపుకుంటూ పోతే ఇలా ఎగిరిపోద్ది మొత్తం ప్రపంచం అంతా కూడా. ప్రపంచ యుద్ధం అప్పట్లాగా మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో టైం ఇవ్వదండి. మూడో ప్రపంచ యుద్ధం అంటే ఫినిష్, మొత్తం అంతా అయిపోతుంది. ఓకే, ఈ టాపిక్ మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
రాబోయే రోజుల్లో ఇంకా మంచి కంటెంట్తో రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికి మీ సపోర్ట్ కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.